అపోస్తల కార్యము 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 19-20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మా పాపములను తీసివేయడం కోసము యేసు క్రీస్తును సిద్ధపరిచినటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మా సహోదరుడు షారోను యొక్క ఇంటి వద్ద ప్రభువా ఈ విధంగా ఈ కూడికను ఏర్పాటు చేసి, అయా నా తండ్రి, మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, అయా మీరు మా పట్ల చూపినటువంటి కృపకు అయా నా తండ్రి ప్రతిగా మా ప్రేమను మీకు తెలియజేయడం కోసం ప్రభువా ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామను మహింపరిచి ఉండగా మీరే నాయన మహిమ పొంది ఉన్నారు, మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయము అదేంటంటే అయా నా తండ్రి, ఒక మనుషుడైనటువంటి నేను మాట్లాడే సమయం కాదు, కానీ జీవము కలిగిన దేవా నీ వాక్యము మాట్లాడే సమయం ప్రభువా. నీ వాక్యము ఈ ప్రజలతో నాయన మాట్లాడుతున్నప్పుడు అయా నా తండ్రి ప్రజల హృదయాలకు అది చొచ్చుకెళ్ళి ప్రభువా అయా నా తండ్రి అది ఫలాలను తీసుకొచ్చుటకు సహాయం చేయండి. అయా నా తండ్రి ఈ వాక్యము జగత్తు పునాది వేయబడక మునిపే అయా నా తండ్రి ఎవరి కోసమైతే నువ్వు ముందుగానైనా సిద్ధపరిచి ఉన్నావో, ఎవరినైతే నువ్వు ముందుగా చూసి ఉన్నావో ప్రభువా అయా వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను పైకెత్తబడిన ఎడల అనేక మందిని ఆకర్షించుదునని అయా నువ్వు తెలియజేసిన గొప్ప దేవుడు ప్రభువా. అయా నువ్వు గొప్ప అయస్కాంతమై ఉన్నావు తండ్రి. అయా నా తండ్రి, నువ్వు ఆకర్షించినదే ఎవడు నీ ఎదుకు రాలేడు తండ్రి. కనుక ప్రభువా మీరే రంగం ఎదుకు రండి. అయా ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలు, అయా మీ కుమారులు కుమార్తెలు ప్రయాసంతో ప్రభువా ఈ కూడుకును ఏర్పాటు చేసి ఉండగా తండ్రి ప్రభువా ఈ వేదికను ఉపయోగించుకొని అయా మీ బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఇంకా లోకంలో ఉన్నటువంటి మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు చూసినటువంటి మీ బిడ్డలు ప్రభువా, మీ కుమారులు కుమార్తెలు, మా సహోదరులు సహోదరులను ఆయన లోకంలో పట్టబడి ఉన్నట్లయితే తండ్రి అయా నా తండ్రి సిద్ధాంతాలు ఆచారాలతో పట్టబడి ఉన్నట్లయితే ప్రభువా అయా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా వారిని బయటకు తీసుకుని వచ్చి అయా నా తండ్రి మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నా. కృప చూపించండి. ఇదిగో నాయన, మరి ఈ సమయంలో ఇక్కడ నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, నేను మాట్లాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు, కానీ జీవము కలిగిన దేవా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. ఎందుకంటే నీ మాటలు జీవమై ఉన్నవి తండ్రి, నీ మాటలు ఆత్మై ఉన్నవి ప్రభువా. కనుక మీరే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సహోదరుడు షారోన్ని, అలాగే సహోదరి ఎలిజబెత్ని, వారి బిడ్డలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఎలిసెమ అంటారు, కానీ నిజానికి అసలైన పేరు ఏంటంటే ఎలిజబెత్. సో యోహాను తల్లి పేరు ఎలిజబెత్. సో ఆ ఎలిజబెత్ పేరునే నోరు తిరక్క అందరూ ఎలిసెమ్మ ఎలిసెమ్మ అంటున్నారు, బట్ నిజానికి ఎలిజబెత్. ఆమె ఇంగ్లాండ్ దేశపు రాణి పేరు కూడా ఎలిజబెతే. సో కాబట్టి వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి మనకందరికీ తెలుసు, 3వ కుమారుడు పుట్టాడు. మరి 16 రోజులు ఈ భూమి మీద జీవించాడు. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాడు. సో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. యోబు అన్నట్లుగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకు ఇచ్చాడో ఎందుకు తీసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన ప్రణాళిక ఏంటో ఆయనకి మాత్రమే తెలుసు. అలాగే
ఒక్క విషయం మాత్రం మనకు తెలుసు, అదేంటంటే ఆయన చిత్తం ఏదైతే ఉందో, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు మేలు చేసేదే ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, మిమ్మల్ని గురించినటువంటి నా ఉద్దేశములు అవి ఎప్పుడు కూడా మీకు మేలు చేసేటువంటి మంచి ఉద్దేశములే తప్ప మీకు ఏ రోజు కూడా కీడు చేసే ఉద్దేశాలు కావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా సరే, ఒక క్రైస్తవుని జీవితంలో, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో ఏం జరిగినా సరే అది మన మేలు కొరకే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. సో దేవుని ప్రేమించే వారి మేలు కొరకు సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి. ఆమేన్. కాబట్టి కుమారుడు చనిపోయాడు అని అంటే చనిపోలేదు, కానీ ఆ కుమారుడు నిద్రిస్తున్నాడు. ఎందుకంటే చనిపోతే వాళ్ళకి లేవరు, కానీ నిద్రిస్తే తిరిగి లేస్తారు. కాబట్టి ఆ కుమారుడు నిద్రిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆ కుమారుడు దేవుని దగ్గర ఉన్నాడు. దేవుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఒకనొక రోజున మనందరం కూడా మార్పు చెందుతాం, మన శరీరాలు మార్పు చెందుతాయి, మనం ఎత్తబడతాం. అందుకంటే ముందుగా సమాధులు తెరవబడతాయి, అందులో ఉన్నవారు తిరిగి లేస్తారని, వారు కూడా శరీరాలు మార్చబడి వారు కూడా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఆ సమాధులు తెరవబడి ఆ శరీరాలు లేచేటువంటి సమయంలో మరి షారోను యొక్క మూడో కుమారుడు కూడా ఉంటాడు ఖచ్చితంగా. ఆమేన్. ఎందుకు ఆ మాట ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా, ఎలా చెప్తున్నా సహోదరుడా? చనిపోయిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్తారా అని అంటే, చనిపోయిన వాళ్ళందరూ పరలోకం పోరు, కానీ ఒకవేళ పుట్టి బుద్ధి ఎరగనటువంటి పుట్టి బుద్ధి ఎరగనటువంటి పిల్లలు కనుక చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. ఎందుకంటే యేసుప్రభువు అన్నాడు, పరలోక రాజ్యం ఎవరిదంటే చిన్నపిల్లల వంటి వారిది, వారిని నా ఎదుకు రాకుండా ఎవరు ఆటంకపరచొద్దు. ఒకవేళ ఎవరైనా ఆటంకపరిస్తే వాళ్ళ స్థితి చాలా ఘోరంగా ఉంటుందని యేసుక్రీస్తు తెలియజేశాడు. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా సరే చనిపోతే వాళ్ళకి యేసుక్రీస్తు రక్తం అనేది వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. వారి యొక్క జన్మ పాపాన్ని యేసుక్రీస్తు రక్తం తీసివేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉన్నా సరే వాళ్ళు ఎక్కడుంటారంటే పరదేశంలో ఉంటారు. హల్లెలూయా. ఒక్కోసారి ఒక క్వశ్చన్ వచ్చింది మాకు ఒకసారి, అదేంటంటే ఎవరైనా సరే వ్యభిచారంలో పుడితే వాళ్ళు కూడా పరలోకంలో ఉంటారా? వ్యభిచారంలో పుట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా పరలోకంలో ఉంటారా అని చెప్పంటే, దేవుని ప్రవక్త అన్నాడు, ఒకప్పుడైతే పాత నిబంధనలు అయితే ఎవరైనా సరే వ్యభిచారంలో పుట్టి చనిపోతే, లేదంటే వ్యభిచారంలో పుట్టిన వాళ్ళకి 10 తరాల వరకు కూడా దేవుని యొక్క సంఘంలో చేరేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వ్యభిచారం అనేది అంత ఘోరమైనటువంటి పాపమైనది. ఆమేన్. సో 10 తరాలంటే 400 సంవత్సరాలు. ఆమేన్. 10 తరాలంటే 400 సంవత్సరాలు. ఎవరైనా సరే ఒక అక్రమంగా ఒక సంతానం పుడితే పాత నిబంధన ప్రకారము ఎన్ని వందల సంవత్సరాలు దేవుని యొక్క సమాజంలో, ఇశ్రాయేల్ సమాజంలో చేరకూడదనంటే 400 సంవత్సరాలు. చూడండి, దేవుడు ఒక వ్యభిచారాన్ని లేదంటే ఒక అక్రమ సంతానాన్ని దేవుడు ఎంత తీవ్రంగా ఎంచుతున్నాడో దాన్ని బట్టి వ్యభిచారం ఎంత ఘోరమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. అయితే ఇప్పుడు పాత నిబంధన కాదు కదా, ఇది క్రొత్త నిబంధన. మరి క్రొత్త నిబంధనలో ఏమిటి విషయం అని అంటే, ఎవరైనా సరే అక్రమంగా పుట్టినా సరే వారు గనక యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తే, హల్లెలూయా, యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తే, యేసుక్రీస్తు రక్తం ఎంత శక్తివంతమైందంటే, ఆమేన్, 400 సంవత్సరాలైనా సరే వాళ్ళు సమాజంలోకి రారు అని చెప్పినటువంటి ఆ దేవుని మాటను కూడా, ఆ శాపాన్ని కూడా తీసివేయగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు రక్తానికి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళు దేని కింద ఉన్నారంటే, ఏ రక్తం కింద ఉన్నారంటే కోడెల రక్తం కింద, ఎడ్ల రక్తం కింద ఉన్నారు. సో వాళ్ళు ఏదైనా పాపం చేస్తే కోడెల రక్తాన్ని లేదంటే గొర్రె రక్తాన్ని వాళ్ళు అర్పించేవాళ్ళు. కాబట్టి ఆ రక్తం అనేది ఆ పాపాన్ని తీసివేయలేకపోయింది. అందుకోసమే 400 సంవత్సరాలు వాళ్ళకి కృప అనేది దొరకకుండా ఆగిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి రక్తం ఎవరిదంటే అది శ్రేష్టమైన రక్తమైనది. ఇప్పుడున్నటువంటి రక్తం ఎవరిదంటే అది దేవుని రక్తమైనది. హల్లెలూయా. కాబట్టి
ఎవరైనా సరే అక్రమంగా పుట్టినప్పటికీ వాళ్ళు కనుక యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తే, యేసుక్రీస్తు యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తే వారి పాపాలు తీసివేయబడి వాళ్ళు కూడా పరలోకం ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. సో అలాగే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే పుట్టి ఆ విధంగా చనిపోతే, అక్రమంగా పుట్టవచ్చు లేదంటే సక్రమంగా పుట్టవచ్చు, చిన్నపిల్లలు కనుక చనిపోతే వాళ్ళకి యేసుక్రీస్తు రక్తం వారి మీద ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈ భూమి అంతటిని కూడా యేసుక్రీస్తు రక్తం అనేది కవర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు మన జీవితాలకు అది పనిచేస్తానంటే మనకు ఒక అకౌంటబుల్ ఏజ్ అని ఉంటుంది. అంటే మనకు మనం సమాధానం చెప్పుకోలేనటువంటి ఏజ్ ఒకటి ఉంటుంది. అంటే 14 సంవత్సరాలు లేదంటే 12 సంవత్సరాల లోపు వరకు కూడా మనం తెలియకుండా పాపాలు చేస్తాం, లేదంటే తెలియకుండా తప్పులు చేస్తాం చిన్నపిల్లలుగా. కాబట్టి వాటన్నింటినీ కూడా యేసుక్రీస్తు రక్తం అనేది కవర్ చేస్తూ ఉంటుంది. ఆమేన్. కాబట్టి 12 సంవత్సరాల లోపు లేదంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఆ రక్తం ఆపాదించబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకవేళ ఆ లోపే చనిపోతే వాళ్ళు సరాసరి దేవుని దగ్గరికి వెళ్తారు. ఆమేన్. కాబట్టి మన సహోదరుడు షారోన్ యొక్క కుమారుడు 16 రోజులే కాబట్టి ఖచ్చితంగా ఆ కుమారుడు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడని, పరదేశంలో ఉన్నాడని మనం బైబిల్ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఆ సహోదరుడు ఇప్పుడు 16 సంవత్సరాల బిడ్డ కదా, 16 రోజుల బిడ్డ యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, సమాధులు తెరవబడి పైకి లేచినప్పుడు ఆ సహోదరుడు, ఆ కుమారుడు ఎన్ని సంవత్సరాల వయసులో ఉంటాడంటే 18 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉంటాడు. ఎందుకంటే ఆ సంవత్సరాలు ఆ ఏజ్లోనే ఆదాము దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా ఆ యంగేజ్లోనే, ఆ యవ్వన దశలోనే ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచనగా ఉంది మొదటి నుంచి. ఆ ఏదైనా తోటలు అందుకోసమే దేవుడు ఆదాముని 18 నుంచి 20 సంవత్సరాల వయసులో సృష్టించాడు. అలాగే ఆదాముకి ఎలాంటి వృద్ధాప్యం కానివ్వండి, ఎలాంటి మరణం కానీ లేదు. అతను ఎప్పుడూ కూడా యవ్వనంగా 18 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉండడానికే దేవుడు ఆదాము సృష్టించాడు. అయితే పాపం ఎంటర్ అయిన తర్వాత ఏజ్ అనేది ప్రారంభమైంది. పాపం ఎంటర్ అయిన తర్వాత వయసు పెరగటం అనేది ప్రారంభమైంది. ముసలితనం రావటం అనేది ప్రారంభమైంది. ముసలితనం అనగా లేదంటే ఏజ్ పెరగటం అనగా ఏదో కాదు, కానీ అది మరణమైనది. ఆమేన్. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఆదాం పాపంలో పడకముందు అతనికి రోజులు గడిచే కొద్దీ అతనికి ఏమి వయసు పెరగదు, అతనికి ఏమి మరణం ఉండదు. కానీ ఇప్పుడైతే మన ఏజ్ పెరుగుతూ ఉంది, మనకి ప్రతిరోజు సంవత్సరంగా ఒకసారి పుట్టినరోజు వస్తూ ఉందంటే అర్థం ఏంటంటే మనం మరణానికి ఇంకొక స్టెప్ దగ్గర అవుతున్నాం అర్థం. ఆమేన్. సో ప్రతి క్షణం మన హార్ట్ అనేది కొట్టుకున్న ప్రతి క్షణం కూడా మనం ఒక్కొక్క మెట్టు మన మరణానికి దగ్గర అవుతూ ఉన్నాం. అయితే ఆ మరణాన్ని తీసివేయడం కోసము, ఆ మరణాన్ని జయించడం కోసమే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో ఆ మరణం తాలూకా ఏ పాపమైనా సరే, ఏ శాపమైనా సరే, ఆ మరణాన్ని కలుగు చేసే ఏ పాపానైనా సరే దేవుడు తీసివేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ విజయాన్ని ఆయనతో పాటుగా మనకు కూడా ఆపాదించాడు. కాబట్టి యేసుక్రీస్తునందు ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మరణం అనేది లేదు. ఆమేన్. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, ఒకవేళ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడికి మరణించడు, ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినట్లయితే వాడు తిరిగి నేను లేపుతానన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ముందు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ప్రాముఖ్యమైనది. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నువ్వు చనిపోయినా సరే అది నీకు మేలే ఉన్నది. ఒకవేళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నువ్వు బ్రతికున్నా సరే అది నీకు మేలే ఉన్నది. అందుకోసం పౌలు అంటున్నాడు, బ్రతికినా మేలే, చనిపోయినా మేలే. ఆమేన్. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలంటే ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం యేసుక్రీస్తుని విశ్వసించవలసినది. హల్లెలూయా. సరే, చదువుకున్న వాక్య భాగం నుంచి మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే రిపెంట్ అండ్ బీ కన్వర్టెడ్. అంటే మారు మనసు పొంది మరియు మార్పు నొందుడి. ఆమేన్. మారు మనసు పొంది మార్పు నొందుడి. ఇదేంటి, మారు మనసు పొందితే మార్పు పొందినట్టు కదా? ఆమేన్. కాదండి, ఈ రెండు కూడా వేర్వేరు విషయాలు. మనం ఏమనుకుంటున్నామంటే మారు మనసు పొందటం అన్నా మార్పు చెందటం అన్నా రెండు ఒకటే అనుకుంటున్నాం. కానీ బైబిల్ వాటిని స్పెసిఫిక్గా విడదీసి మాట్లాడుతూ ఉంది. ఆమేన్. సో అందుకోసమే అపోస్తలుల కార్యము ఇప్పుడు చదువుకున్నాం మనం. ఒకసారి మళ్ళీ చదువుదాం. 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును. ఆమేన్. సో క్రీస్తు యేసు ఆల్రెడీ మన కోసం నియమించబడ్డాడంట.
ఆయన పంపునట్లును, సో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు పొంది, మన పాపాలు తీసేయబడాలన్నా, యేసుక్రీస్తు మన కొరకు నియమించబడినట్టు యేసుక్రీస్తు మన దగ్గరికి రావాలన్నా ఏం చేయాలంట? మారు మనసు పొంది, మారు మనసు నుండి తిరుగుడి అని ఉంది అక్కడ. ఆమేన్. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు పొందాలి, రెండవది తిరగాలి. హల్లెలూయా. సో తిరగాలి అన్న దగ్గర తెలుగులో, ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే బీ కన్వర్టెడ్ అని ఉంది. ఆమేన్. టర్న్ అని లేదు, కానీ తెలుగులో ఎలా రాశారంటే తిరుగుడి అని చెప్పి రాశారు. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే బీ కన్వర్టెడ్ అని ఉంది. కన్వర్టెడ్ అంటే మార్పు నొందుడి. హల్లెలూయా. కన్వర్టెడ్ అంటే అక్కడ ఏం రాయాలంటే యాక్చువల్గా మీరు మారు మనసు నుండి మార్పు చెందుడి, లేదంటే మార్పు నొందుడి అని రాయాల్సింది. అక్కడ ఏం రాశారంటే తిరుగుడి అని రాశారు. ఆమేన్. సో కాబట్టి మనము మన పాపాలు తుడిచివేయబడాలంటే, లేదంటే యేసుక్రీస్తు మన దగ్గర రావాలంటే మనం ముందుగా ఏం చేయాలి? మారు మనసు పొందాలి, ఆ తర్వాత మార్పు చెందవలసినది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే మారు మనసు పొందడం అంటే ఏంటి? ఆమేన్. సో మారు మనసు పొందాలి, తర్వాత మార్పు చెందాలి. మారు మనసు అంటే ఏమిటి అంటే, మారు మనసు అనగా పశ్చాత్తాపమైనది. ఆమేన్. మారు మనసు అనగా పశ్చాత్తాపం. మనం ఒక తప్పు చేసాం, లేదంటే ఒక అబద్ధం ఆడాం, లేదంటే ఒక బూతు మాట మాట్లాడాం, అప్పుడు వెంటనే మన హృదయం పొడవబడుతుంది. సో మనకి ఏమనిపిస్తుంటారే, నేను ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ విధంగా తిట్టకుండా ఉండాల్సింది, ఆ విధంగా కొట్టకుండా ఉండాల్సింది, ఈ అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది, నిజంగా అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి మనం ఎప్పుడైతే బాధపడతామో అది ఏమిటి అంటే అది మారు మనసు పొందడం. ఆమేన్. సో మారు మనసు పొందడం అనగా పశ్చాత్తాపడటమైనది. ఆమేన్. అయితే పశ్చాత్తాపడటం ఒకటే సరిపోదండి. ఆమేన్. సో పశ్చాత్తాపంతో పాటు ఏముండాలంటే మనం మార్పు చెందవలసి ఉన్నది. ఆమేన్. అనగా మన హృదయం మారాలి. ఆమేన్. సో మనం తప్పు చేసామే, నేను తప్పు చేశాను, నేను చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి మనం గ్రహించడం మాత్రమే కాదు. ఆమేన్. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం చేసిన తప్పని చెప్పి ఒప్పుకుంటున్నాను కదా, నేను చేసిన తప్పని గ్రహించాను కదా, నేను బాధపడుతున్నాను కదా, ఇక చాలు, ఇంక దానికి చేయాల్సింది ఏంటి అనుకుంటున్నాం. కానీ దేవునికి వాక్యం ఏం తెలియజేస్తున్నానంటే, నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో పాటు నువ్వు మార్పు చెందాలని తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం మార్పు చెందవలసి ఉన్నది. మారు మనసుతో పాటు మనము మార్పు చెందవలసి ఉన్నది. హల్లెలూయా. అలాగే ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, అనగా నువ్వు పశ్చాత్తాపడి దేవుని కనుక అడిగితే దేవుడు నిన్ను క్షమించవచ్చు. ఆమేన్. కానీ దాని అర్థం నువ్వు ఆల్రెడీ పరలోకానికి టికెట్ తీసుకున్నాను కాదు. సో మారు మనసు అనేది నీకు పరలోకానికి టికెట్ ఇవ్వదు, కానీ మారు మనసుతో పాటు నువ్వు మార్పు చెందితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. అందుకోసమే ఇది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం మారు మనసే కాదండి, నువ్వు మార్పు చెందవలసినది. హల్లెలూయా. అలాగే గాడ్ కమాండ్ ఆల్ మెన్ ఎవ్రీవేర్ టు రిపెంట్. అంటే దేవుడు ఒకటి ఆజ్ఞాపిస్తున్నాడంట. ఆమేన్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడనంటే, అందరూ అన్ని చోట్ల మారు మనసు పొందవలేను. హల్లెలూయా. సో అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 29-30 వచనాలకు రాయబడింది. అక్కడ ఏం రాస్తారంటే, అందరూ అంతటా. హల్లెలూయా. సో ఎంతమంది దేవుడు దేవుడు ఏమన్నా కోరుకోవటం కాదండి, దేవుడు ఏమంటున్నాడు అక్కడ, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. హల్లెలూయా. సో మారు మనసు పొందాలి అన్నది దేవుడు రిక్వెస్ట్ కాదు, అయ్యా మీరు మారు మనసు పొందండి అని చెప్పి ఆయన బతిమలాడటం కాదు. ఆయన ఏమంటాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు మనుషులందరికీ. ఆమేన్. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? మనుషులందరికీ. హల్లెలూయా. సో ఎవ్రీ మెన్, ఆల్ మెన్ అని ఉంది అక్కడ. ఏమన్నది? ప్రతి మనుషుడు, అందరూ అంతటా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ అంతటా, అన్ని వేళలో, అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఆమేన్. పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షించాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు.
సో నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటి అంటే మనం మారు మనసు పొంది మనం మార్పు చెందవలసినది. హల్లెలూయా. అదేం సహోదరుడా, యేసుక్రీస్తు ఆల్రెడీ రక్తం కాచాడు కదా నా కోసం. మళ్ళీ నేను మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది, మార్పు చెందాల్సిన అవసరం ఉంది అంటే ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు కాచినటువంటి రక్తము, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ క్షమాపణ నీకు ఆపాదించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే నువ్వు మారు మనసు పొందాలా. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి, తండ్రి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, తండ్రి నన్ను క్షమించు, నేను పాపం చేశానని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర వెళ్ళి ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి ఆ క్షమాపణ ఏదైతే ఉందో, యేసుక్రీస్తు క్షమాపణ, ఆ రక్తం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు కాచిన రక్తము, అది నీ మీదకి ఆపాదించబడుతుంది. సో ఎంతవరకైతే నువ్వు ఆ రక్తాన్ని అంగీకరించవో, ఎంతవరకైతే నువ్వు నీ పాపాన్ని నువ్వు గుర్తించవో, నేను తప్పు చేశాను, నేను తప్పుడోడిని, లేదంటే నేను పాపి, నేను ఎప్పటివరకైతే నువ్వు గుర్తించవో అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు కాచినటువంటి రక్తం అనేది నీ మీద ఉండదు. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియ సహోదరి సోదరా, ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే రిపెంట్ అండ్ టర్న్ అండ్ డూ వర్క్స్ మీట్ ఫర్ రిపెంటెన్స్. అంటే నువ్వు ఒకవేళ మారు మనసు పొందావా, లేదు మార్పు చెందానని చెప్పి అనుకుంటున్నావా, అయితే దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడంటే నీవు మారు మనసుకు తగినటువంటి ఫలాలను ఫలించాలా. హల్లెలూయా. కేవలం నోటితో చెప్తే సరిపోదు, కేవలం అందరికీ చెప్పుకుంటా నేను చర్చికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను కాబట్టి నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను మంచివాడిని అయిపోయాను అని చెప్పి నువ్వు చెప్పడం కాదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ ఫలాలను ఫలించకపోతే గొడ్డలి వేరున పెట్టబడి ఉన్నది. సో ఏ చెట్టు అయితే ఫలించట్లేదో ఆ చెట్టు నరకవేయబడి అది అగ్నిగుండంలో పరవేయబడడానికి ఆ గొడ్డలి సిద్ధంగా ఉన్నది. ఆ గొడ్డలి ఏదో కాదు కానీ అది దేవుని యొక్క వాక్యమైనది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనల్ని ఏం కోరుకుంటా ఉన్నాడంటే మారు మనసుతో పాటు మనము ఏం చేయాలంటే ఫలాలు ఫలించాలా. హల్లెలూయా. సో ఫలాలు ఫలించాలి అంటే ఏం చేయాలి, ఎప్పుడు నువ్వు ఫలాలు ఫలిస్తావు అని అంటే నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో, కేవలం మారు మనసు కాదు, నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో అప్పుడు నీలో ఫలాలు ఫలించడం అనేది ప్రారంభమవుతుంది. ఏం ఫలాలు ఫలించాలి సహోదరుడా అని అంటే ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని యొక్క ఫలాలు ఫలించాలా. సో దేవుని యొక్క ఫలాలు ఫలించాలంటే మనం ఏం చేయాలంటే మార్పు చెందాలి. ఎలా మార్పు చెందుతాం అని చెప్పంటే మనము వాక్యంతో సహవాసం చేసినప్పుడు. సో వాక్యంతో సహవాసం చేసినప్పుడు మనకి ఆ ఫలాలను ఫలించేటువంటి శక్తి వస్తుంది, ఆ మార్పు చెందినటువంటి జీవితం మనకి వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో పాటు వాళ్ళు తిరిగారు. 3.5 సంవత్సరాలు కూడా వాళ్ళు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, కుంటి వాళ్ళని నడిపించారు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఇట్లాంటి అద్భుత కార్యాలు అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? పేతురుని చూసి, పేతురు నీవు మార్పు చెందిన తరువాత, ఏమన్నాడు? నీవు మార్పు చెందిన తరువాత నీ సహోదరులను బలపరచు అంటున్నాడు ఆయన. పేతుర్ని యేసుక్రీస్తు అంటున్నాడు. ఎప్పుడు? 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన తర్వాత. ఇక రేపు పొద్దున సిలువైపోతారు ఆయన్ని. అప్పుడు యేసుక్రీస్తు పేతురుని చూసి ఏమంటాడంటే, పేతురు ఎవరు? యేసుక్రీస్తుతో పాటు తిరిగి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. సో ఆయన చూసి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే నువ్వు మార్పు చెందిన తరువాత అంటున్నాడు. ఇదేంటి? మార్పు చెందకుండానే అద్భుతాలు చేశాడు ఆయన? మార్పు చెందకుండానే ఆయన ఇప్పుడు దాకా పాస్టర్ యేసుక్రీస్తుతో పాటు ప్రతి కోటానికి, ప్రతి చర్చికి వెళ్ళాడు ఆయన. నీళ్ళ మీద నడిచాడు ఆయన. సో ఈ కార్యాలన్నీ చేశాడు ఆయన. చేసిన తర్వాత కూడా యేసు ప్రభువు అంటాడంటే నువ్వు ఇంకా మార్పు చెందలేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళొచ్చు, మనం పాటలు పాడవచ్చు, మనం వాక్యం చదవచ్చు, వాక్యం చెప్పొచ్చు కూడా నాకులాగా. నేను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఈ విధంగా ఎన్ని చేసినప్పటికీ మనకి మార్పు చెందడానికి, మన జీవితం మార్పు చెందకపోవడానికి అవకాశం ఇంకా ఉంది.
సో మనం పాటలు పాడుతున్నాం, ఆదివారం వెళ్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఎక్కడ కూటమి పెడితే అక్కడికి వెళ్తున్నాము, సో మనం బైబిల్ చదువుతూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే దాని అర్థం నువ్వు మార్పు చెందేవని కాదు. ఎందుకంటే పేతురు మనకంటే ఎక్కువ చేసాడు అప్పటికి. ఆమె సో పేతురు ఎవరితో తిరిగాడంటే స్వయంగా దేవునితోనే తిరిగాడు ఆయన. ఆమె పేతురు ఏ చర్చికి వెళ్ళాడంటే దేవుడే పాస్టర్గా ఉన్న చర్చికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. సో యేసుక్రీస్తే కదా దేవుడు. సో ఆయన పాస్టర్గా ఉన్నాడు. ఆయన యొక్క విశ్వాసులు ఎవరంటే పేతురు, అలాగే అంద్రియా, వీళ్ళందరూ కూడా 12 మంది శిష్యులు కూడా ఎవరంటే ఆ యేసుక్రీస్తు చర్చిలో సభ్యులు. ఆమె ప్రతి విశ్రాంతి దినాన ప్రతిరోజు కూడా వాళ్ళు చర్చికి వెళ్తూ ఉన్నారు, కూటలు పెడతా ఉన్నారు, వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగటం అనేది అరుదుగా ఉంది, కానీ వాళ్ళకి ప్రతిరోజు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఆమె సో అంత గొప్ప సంఘంలో ఉన్నారు. దేవుడే స్వయంగా పాస్టర్గా ఉన్న సంఘంలో ఉన్నారు వాళ్ళు. ఆమె సో అటువంటి సంఘ సభ్యుడైనటువంటి పేతును పట్టుకొని ఇప్పుడు యేసు ఏమంటాడంటే నువ్వు ఇంకా మార్పు చెందలేదు అంటాడు ఆయన. మరి మన పరిస్థితి ఏంటి ఇంకా? ఆమె కాబట్టి మనం ఇవన్నీ చూసి మోసపోకూడదు. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా, ఇంకెవడు పోవట్లేదు, నేను ఒక్కనే వెళ్తున్నా, ఓకే. సో నేను ప్రతి నెల కూడా దశమం కడుతున్నా, ఇంకెవరు కట్టట్లేదు, చాలా తక్కువ మంది కడుతున్నారు, కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకంలో ఉంటానని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎన్ని చేసిన తర్వాత కూడా మనకు మార్పు లేకుండా ఉండొచ్చు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మార్పు చెందడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అలాగే మార్పు చెందడం అంటే ఏమిటి అంటే ప్రియ సోదరి సోదరా, మనము ఎప్పుడు మార్పు చెందుతాం అని అంటే మనం పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిస్తేనే తప్ప మనం మార్పు చెందడం అనేది జరగదు. ఆమేన్. సో మార్పు చెందడం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ మనలోకి రావటమే. ఆమేన్. సో పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి మన జీవితాన్ని, మన హృదయాన్ని పూర్తిగా మార్చడమే మనం మార్పు చెందినట్లు లెక్క. హల్లెలూయా. సో కాబట్టి కేవలం మారు మనసే కాదండి, కేవలం నేను తప్పు చేశాను, నేను పాపిని అని చెప్పి ఒప్పుకొని పశ్చాత్తాపడమే కాదు దేవుడికి కోరుకుంటా ఉంది. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే నువ్వు మార్పు చెందాలని కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయం మార్పు చెందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే మార్పు చెందాలని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. సో మార్పు చెందడం అంటే ఏంటి అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలా. ఆమేన్. సో ఆ పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిస్తేనే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఆ నికోదేము అనేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అదే అన్నాడు, నీవు తిరిగి జన్మిస్తేనే తప్ప ఆమేన్ నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవు, ఎవడో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడని చెప్పి యేసుక్రీస్తు నికోదేముతో అన్నాడు. కాబట్టి మార్పు చెందవలసినది. మార్పు చెందడం అనగా మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలా. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే మనము దేవుని యొక్క వాక్యం ద్వారానే పొందుకోగలుగుతాం. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యంతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో, దేవుని యొక్క వాక్యం మనం ప్రతిదినం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనము పాటించడానికి మనం ప్రయత్నం చేస్తామో, మనం ఏం చేస్తామంటే ఆ వాక్యం ఏం చేస్తామంటే మనల్ని పరిశుద్ధాత్ముడుగా మన లోపలికి వచ్చి మన హృదయాన్ని మార్పు చెందించి అప్పుడు మనం మార్పు చెందుతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. సో కాబట్టి మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడమే మనం మార్పు చెందడమైనది. ఆమేన్. సో నువ్వు మార్పు చెందాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే బీ యూ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే నీవు నీ మనసు మారుట ద్వారా నీవు మార్పు చెందవలసినది. ఆమేన్. సో మార్పు చెందడం అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ మాట ప్రకారము మన మనస్సు మారడే మార్పు చెందటం. హల్లెలూయా. సో మన మనస్సు మార్పు చెందడమే. ఒకసారి చదువుదాం ఈ వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలం, ఇది 2వ వచనం గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోకాన్ని మీరు ఫాలో కాకూడదు, ఈ లోకాన్ని మీరు అనుసరించకూడదు. మరి ఏం అనుసరించాలి? అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటం వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. సో ఇక్కడ ఏం రాయబడిందంటే, మనకి ఒకటి ఉత్తమైనది ఉందంట, ఒకటి అనుకూలమైందంట, అది అలాగే సంపూర్ణమైనదంట. ఆమేన్. ఏంటి ఆ ఉత్తమమైనది, ఆ అనుకూలమైనది, ఆ సంపూర్ణమైనది అంటే అది దేవుని చిత్తమైనది. హల్లెలూయా. సో ఏంటా దేవుని చిత్తము అని అంటే, మనము రూపాంతరపడి మీ మనస్సు మారి నూతన మొగటం వల్ల రూపాంతరం పొందుడి. హల్లెలూయా. సో మన మనస్సు మారి రూపాంతరపడాలి అంటే మనం మారాలి, మన హృదయం అనేది మారాలి. సో ఇది ఆ విధంగా మారి మనం రూపాంతరం చెందాలి. అంటే రూపాంతరం చెందడం అంటే పూర్తిగా మారిపోవాలి. హల్లెలూయా. కొంచెం కాదండి. రూపాంతరం అంటే ఏంటి? ఒక స్థితి నుంచి, లేదంటే ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి. ఆమేన్. ఇది తెలుసా? గొంగళి పురుగు ఉంటుంది. ఆమేన్. సీతాకోక ఎక్కడి నుంచి వస్తుంది? గొంగళి పురుగే సీతాకోసిలుగా మారుతుంది. మీరు చూడండి, గొంగళి పురుగు ఎలా ఉంటుందంటే బొచ్చు ఉంటుంది, దానికి నల్ల మచ్చలు ఉంటాయి. ఆమేన్. బూడిదగా ఉంటుంది. దాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది, భయం వేస్తుంది కూడా. సో అటువంటిది అది వెళ్ళిపోయి ఒక చోట గూడు కట్టుకుని ఆ గూడు లోపల ఉండిపోయి అది తిండి తిప్పలు మానేసి ఆ విధంగా గూడు అల్లుకొని గూడు లోపల ఉండిపోయి ఒకనొక దినాన అది ఆ గూడిని పగలగొట్టుకుని బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు అది ఎలా వస్తుందో తెలుసా? రెక్కలతోటి అందంగా రంగులతో కూడినటువంటి ఒక సీతాకోక చిలుకలు బయటకు వస్తుంది. ఆమేన్. సో లోపలికి పోయేటప్పుడేమో పాకే పురుగులాగా వెళ్తుంది, బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే అది రూపాంతరం చెంది. హల్లెలూయా. సో ఇంకొక జీవిగా అది మార్పు చెంది రెక్కలు కలిగి రంగులతోటి చాలా అందంగా అది బయటకు వచ్చి విహరిస్తూ ఉంటుంది. రూపాంతరం చెందడం అంటే అదే ఉన్నది. ఆమేన్. సో మనం కూడా ఏం చేయాలని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తా ఉందంటే, మనం కూడా రూపాంతరం చెందాలా. ఆమేన్. సో ఇప్పుడు మనం పాపంతో ఉన్నాం, ఇప్పుడు మనం లోకం యొక్క ఆ బురద, ఆ మాలిన్యంతో మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడి, ఆమేన్, మనము పరిశుద్ధంగా మనం దేవదూతల్లాగా మారాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా మనం రూపాంతరం చెందటం దేవుని చిత్తమైనదంట. ఆమేన్. సో ఎవరు కోరుకుంటున్నారు ఆ విధంగా ఉండాలని? దేవుడే కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా పరలోకంలో ఉండాలి అంటే, దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలంటే ఆయన చిత్తమైనటువంటి ఆ రూపాంతరం అనేది ఖచ్చితంగా మనము చెందవలసి ఉన్నది. అంతే తప్ప నేను ఎప్పట్లాగే ఉంటానండి, అంతకుముందు లోకంలో ఎలాగ ఉన్నానో ఇప్పుడు చర్చకు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటానంటే కుదరదు. మనం ఖచ్చితంగా మార్పు చెందవలసినది. సో లోకంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడాను, ఇప్పుడు కూడా చర్చకు వస్తూ కూడా నేను బూతులు మాట్లాడతానంటే కుదరదు. సో లోకంలో ఉన్నప్పుడు నేను అబద్ధాలు ఆడాను, చర్చకు వచ్చేటప్పుడు కూడా నేను అబద్ధాలు ఆడతానంటే కుదరదు. సో మనం ఖచ్చితంగా మార్పు చెందాలి, రూపాంతరం చెందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తమైనది. చిత్తం అనగా దేవునికి ఇష్టమైనది. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మనం కేవలం మారు మనసు పొందడం మాత్రమే కాదు, అంటే నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపడటం మాత్రమే కాదు, నువ్వేం చేయాలంటే ఇంకా నీ మనసు మారవలసినది, నీవు మార్పు చెందవలసి ఉన్నది. ఏ విధంగా మార్పు చెందాలి అంటే, క్రీస్తు యేసు మనసు నీలోకి వచ్చేంత వరకు మార్పు చెందాలి. హల్లెలూయా. సో మన యొక్క మైండ్ పక్కన పెట్టేసి, మన యొక్క సొంత ఆలోచన పక్కన పెట్టేసి, మన యొక్క స్వభావం పక్కన పెట్టేసి, ఎవరి స్వభావం వచ్చేలాగా మనం మారాలి అంటే యేసుక్రీస్తు స్వభావం వచ్చేదాకా మనం మారవలసింది. ఆమేన్. సో ఆ విధంగా మనం ఎప్పుడు మారతామనంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవటం వల్ల మనము మారతాము. సో పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిస్తేనే తప్ప ఎవడు కూడా రూపాంతరం అనేది చెందడు. ఏ మనిషి కూడా మనిషిలాగా ఉండడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ఆత్మ మన లోపలికి వచ్చేంత వరకు అసలు మనం మనుషులుగా కూడా పరిగణలోకి తీసుకోడంట దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే మనిషి ఉన్నాడు. ఆమేన్. అందుకోసం బైబిల్ రాయబడింది, ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు చూపించి, ఇదిగో ఈ మనుష్యుడు. ఆమేన్. ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పి యేసుక్రీస్తుని పరిచయం చేస్తా ఉన్నాడు, చూపిస్తా ఉన్నాడు.
అంటే అక్కడ బైబిల్ రాయబడుతుంది, ఆ మనుషుడు అన్న దగ్గర పెద్ద లెటర్తో రాస్తారు అక్కడ. ఆమె మనుష్యుడు అన్న మాటని పెద్ద అక్షరంతో రాస్తారు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఒక్కడే మనిషి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఒక్కడే మనిషి. ఆయన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే మనుషులే ఉన్నారు. ఆమేన్. సో ఆయన్ని పొందుకోనంత వరకు మనం అసలు మనుషుల కింద కాదండి. ఎందుకంటే మన పుట్టుకే మృగంతో మనము పుట్టాం. ఆమేన్. మృగ లక్షణాలతో మనము పుట్టాం. కాబట్టి మనము మార్పు చెందాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ఆత్మను ధరించేంత వరకు, క్రీస్తు కలిగిన మనసు మనకు వచ్చేంత వరకు కూడా మనం మనుషులుగా ఉండలేము. మనం ఎప్పుడు మనుషులు అవుతామంటే క్రీస్తుని ధరించుకున్నప్పుడే మనం మనుషులు అవుతాం. హల్లెలూయా. సో అలా ధరించుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలా. సో పరిశుద్ధాత్మ బాప్తిసం ఎలా పొందుతాం సహోదరుడా? ఆమేన్. సో దాన్ని ఎలా చెప్పాలి, ఎలా పొందుకోవాలి మాకు అని అంటే ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడే చాలామంది తప్పిపోతున్నారండి. సో కాబట్టి మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి, పొందితేనే మనం మార్పు చెందుతామని బైబిల్ చెప్తా ఉంది. మరి పొందడానికి బైబిల్ ఏం చెప్తా ఉంది, ఎలా పొందుతావు నువ్వు అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37-38 ఒకసారి చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది. ఆమేన్. సో ఏమంటాడు పేతురు? మారు మనసు పొందాలంటున్నాడు. ఆమేన్. ఫస్ట్ థింగ్ ఓకే, అంటే పశ్చాత్తాపడాలి. మీరు ఏదైతే పాపాలు చేశారో, ఏదైతే తప్పులు చేశారో వాటి గురించి మీరు పశ్చాత్తాపడాలి. ఓకే. తర్వాత పేతురు గారు ఇంకేం చెప్తున్నారు? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. హల్లెలూయా. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ మీకు కావాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలా. ఓకే. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మీకు పాప క్షమాపణ అనేది జరుగుతుంది. ఇంకా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆమేన్. సో నువ్వు ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందకుండా నువ్వు మార్పు చెందడం లేదు, ఉండదు. నీకు మారు మనసు ఉంటుంది కానీ మార్పు ఉండదు. సో మార్పు ఎప్పుడు వస్తుంది? నీ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు. మరి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు. హల్లెలూయా. సో కాబట్టి ఇదంతా ఇంటర్లింక్డ్ అండి. ఓకే. ఊరకనే రాయాలి బైబిల్లో. ఓకే. 2 స్టెప్లు ఉన్నాయి. ఒకటి మారు మనసు పొందాలి, 2 మార్పు చెందాలి. నీ హృదయము మార్పు చెందాలి. నీ హృదయం మార్పు చెందాలంటే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలా. ఆమేన్. సో మారు మనసు పొందిన తర్వాత నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. ఆ తర్వాత నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం దేవుడు ఇస్తాడు. అప్పుడు నీకు ఆ 2వ స్టెప్ జరుగుతుంది. ఏంటంటే నీ మనసు మారుతుంది, నువ్వు మార్పు చెందుతావు. అప్పుడు నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలా. ఈరోజు చాలామంది ఈ విషయము గుర్తించక ఏమంటున్నారంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇస్తున్నామని ఉంచుడు బాప్తిసం ఇస్తున్నారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ఏముందంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలా. యేసు శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత 300 సంవత్సరాల వరకు, అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత 300 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తూ వచ్చారు. అయితే ఈ యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని మార్చేశారు 300 సంవత్సరాల తర్వాత. ఎవరు మార్చారు అని అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు వచ్చి మార్చారు దాన్ని. రోమన్ క్యాథలిక్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వాలి అని చెప్పి ఆ తర్వాత నుంచి దాన్ని మార్చారు. కానీ బైబిల్ యొక్క మొదటి నుంచి బైబిల్ యొక్క విధానం ఏంటంటే బాప్తిసం ఏ నామంలో తీసుకున్నారంటే అపోస్తలులు కానీ వీళ్ళందరూ కూడా ఏ నామంలో ఇచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే. ఆమేన్. ఎందుకు అనంటే మరి యేసు ప్రభువే చెప్పాడు కదా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. ఆమేన్. మత్తయి సువార్త చివరి 28వ అధ్యాయం 19:28 సో మత్తయి సువార్త 28:19లో యేసు ప్రభువు ఏమంటున్నాడంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి
సువార్తను ప్రకటించండి, అందరిని కూడా శిష్యులుగా చేయొచ్చు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వండి అని చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజులకి లేదా ఒక 10 రోజులకి ఆమె 10 రోజుల తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నామే, పేతురు గారు చెబుతున్నారు అపోస్తల కార్యం, ఈ విషయం జరుగుతోంది, ఈ సంఘటన. గ్యాప్ ఎంత గ్యాప్ ఉంది? 10 రోజులే. యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకి పేతురు రంగంలోకి వచ్చాడు. పేతురు రంగం మీదకి వచ్చి ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇప్పుడు పేతురు ఏమంటాడంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. హల్లెలూయా. ఇదేంటి యేసుక్రీస్తు మాటని మీరుతున్నాడేనా అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు మాటను ఆయన మీరట్లేదు, యేసుక్రీస్తు మాటను నెరవేరుస్తున్నాడు ఆయన. ఆమేన్. ఎలా సహోదరుడా అని అంటే, యేసుక్రీస్తు ఏం చెప్పాడు మత్తయి సువార్తలో అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. ఆమేన్. అంటే తండ్రికి ఒక పేరుంది, కుమారుడికి పేరుంది, అలాగే పరిశుద్ధాత్మకి పేరుంది. నామం అంటే పేరే కదా, ఆ పేరులోకి బాప్తిసం ఇవ్వమని యేసు రోజు చెప్పితే, ఇప్పుడు పేతురు వచ్చి ఆ నామం ఏదో కాదు యేసుక్రీస్తే అని చెబుతున్నాడు. హల్లెలూయా. సో తండ్రి పేరు యేసుక్రీస్తే, కుమారుడి పేరు యేసుక్రీస్తే, పరిశుద్ధాత్ముడి పేరు కూడా యేసుక్రీస్తే. అంటే ఈ ముగ్గురికి కలిపి, ఈ 3 ఆఫీసులు కలిపి ఒకే పేరు ఉంది, అదే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సో కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినటువంటి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఏటో కాదు కానీ అది యేసుక్రీస్తు నామం అని పేతురు గారు సమాధానం చెప్తున్నారు అక్కడ. కాబట్టి ఆయన తప్పు చెప్పలేదండి, ఆయన కరెక్ట్గా చేశాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగానే చేయాలి. ఇంకొక ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, యేసు రోజు చెప్పింది చేద్దామా, శిష్యులు చెప్పింది చేద్దామా అంటున్నారు. ఆమేన్. ఇప్పుడు నిజానికి ఈ బైబిల్ రాసింది ఎవరో? శిష్యులే, యేసు రాయలేదు. ఆమేన్. అలాగే పరలోక తాళచేయులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేతురికే. ఇంకేమన్నాడు? నువ్వు ఈ భూమి మీద దేన్ని బంధిస్తే నేను పరలోకంలో బంధిస్తా, ఈ భూమి మీద దేన్ని విప్పితే నేను పరలోకంలో దాన్ని విప్పుతానని పేతురు చెప్తున్నాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి పేతురు మీద బారయ్యారు మనం, అంతే. ఆమేన్. నీకు అర్థం కాలేదనుకో యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవటం, ఓకే. సో పేతురు చెప్పినట్టు చేయి. పరలోకం మీద తర్వాత అడిగాడు యేసు ప్రభు, అరే అబ్బాయి, నేను మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అని చెప్తే నువ్వెందుకని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నావు అని చెప్పంటే, అప్పుడు మనం ఏం చెప్తామంటే, పరలోకపు తాళాసీలు నువ్వు ఎవరికి ఇచ్చావా? పేతురికి ఇచ్చావు. ఆయనే చెప్పాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమని అని చెబితే యేసుక్రీస్తు సైలెంట్గా ఉంటాడు ఇక. ఆమేన్. ఎందుకంటే ఆయన వాక్యానికి ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు. హల్లెలూయా. సో కాబట్టి పేతురు గారు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి నామం ఏంటో ఆయన కరెక్ట్గా చెప్తున్నాడు. అది అర్థం కాక చాలామంది ఏమంటారంటే దాన్ని రిపీట్ చేస్తున్నారు. ఆమేన్. తండ్రి పేరు అని రాయమన్నారు అనుకో, ఏం రాస్తాం? తండ్రి పేరు అని రాస్తామా? రాయం. పేరేంటో పెడతాం అక్కడ. ఆమేన్. కుమారుడి పేరు అని చెప్పి రాయమన్నాం అనుకో, పేరేదో రాస్తాం, అంతేగాని కుమారుడి పేరు అని రాయం కదా. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అంటే ఆ నామం ఏంటో ఆ నామంలోకి ఇవ్వాలి. ఆమేన్. సో కాబట్టి తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకి ముగ్గురికి కూడా ఒకే ఒక పేరు ఉంది ఈ భూమి మీద. ఆమేన్. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయినది. ఆమేన్. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు. అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీద దేవుడికి ఇవ్వబడినటువంటి ఏ నామంలో రక్షణ లేదు, కానీ ఈ నామంలోనే రక్షణ ఉంది. హల్లెలూయా. సో ఈ భూమి మీద దేవుడికి ఇవ్వబడిన పేరేంటి? యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి బాప్తిసం దేనిలో తీసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలి. ఆమేన్. సో ప్రార్థన యేసుక్రీస్తు నామంలో చేస్తాం, దేహాలు వెళ్ళగొట్టడం యేసుక్రీస్తు నామంలో చేస్తాం. అన్ని పనులు నువ్వు ఏది మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా సరే యేసుక్రీస్తు నామంలో చెయ్యాలని బైబిల్ చెప్తా ఉంది. అన్నీ అలాగే చేస్తాం, ఒక్క బాప్తిసం తప్ప. అంతేనా? బైబిల్ ఏం చెప్తుంది స్పష్టంగా? నువ్వు క్రియ చేత కానీ మాట చేత కానీ ఏది చేసినా సరే యేసుక్రీస్తు నామంలో చేయమని చెప్తా ఉంటే అన్నీ చేస్తాం యేసుక్రీస్తు నామంలో. కానీ బాప్తిసం దగ్గరికి వచ్చేసరికి దాన్ని పక్కన పెడుతున్నాం. అందుకోసమే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోకుండా మనం దూరం అయిపోతున్నాం. అందుకోసమే మార్పు లేని జీవితాలను జీవిస్తూ ఉన్నాం మనం. ఇంకా
అందుకోసమే 20 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాం, 30 సంవత్సరాలు అవుతుంది చర్చికి వెళ్ళి, 40 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాం, అయినా సరే మార్పు లేదు. దానికి కారణం ఏంటంటే మొదటి స్టెప్పే మనం తప్పిపోయాం. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. హల్లెలూయా. ఇది బైబిల్ చెప్తుంది అన్నమాట. కాబట్టి ఈ మాటలు ఏదో మా చర్చిలోకి రమ్మని చెప్పట్లేదండి. ఆమె బాప్తిసం తీసుకున్నంత మాత్రం మా చర్చిలోకి రావాల్సిన అవసరం లేదు. క్రీస్తులోకి రమ్మని చెప్తున్నాం. చర్చిలోకి రమ్మని ఎవరిని కోరట్లేదు, క్రీస్తులోకి రమ్మని కోరుతున్నాం. ఆమె క్రీస్తుకు దగ్గరగా ఉండాలి మీరు. అలా ఉండాలంటే వాక్యంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి మనకి మారు మనసుతో పాటు మార్పు చెందిన జీవితం కూడా అవసరమైనది. అది కావాలంటే యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తుంది. అప్పుడే మన హృదయం అనేది మార్పు చెందుతుంది. అప్పుడు పరలోక రాజ్యానికి మనము వారసులు అవుతాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.